చంద్రబాబు నాయుడు గారిది. అంటే ఒక పక్కన అన్న ఎన్టీఆర్, ఇంకో పక్కన బాబు గారు, ఇద్దరు కలిసికట్టుగా మన జిల్లాని అద్భుతంగా అభివృద్ధి చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా బ్లడ్లోనే రాజకీయం ఉంది. మంచి చేస్తే ప్రేమిస్తారు, మోసం చేస్తే జీరో కూడా చేస్తారు. మొన్న జరిగిన ఎన్నికల్లో చూసాం గొడ్డలి పార్టీ పరిస్థితి ఏంటో, ఎలా ప్రజలు వాళ్ళని శిక్షించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మన పార్టీలో ఉన్న నాయకులు చూడండి, ఆ పార్టీలో ఉన్న నాయకులు చూడండి. ఆ గొడ్డలి పార్టీలో నాయకత్వం రావాలంటే దోపిడీలు, దౌర్జన్యాలు, ఎర్రచందనం స్మగ్లింగ్లు, లిక్కర్ స్కామ్లు, చివరికి టీడీఆర్ బాండ్లు కూడా స్కామ్లు చేసేవాళ్ళు ఉంటారు. అదే మన పార్టీలో ఒక బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు, గాలి ముద్దుకృష్ణారెడ్డి గారు, అదేవిధంగా రామకృష్ణారెడ్డి గారు, శివప్రసాద్ గారు లాంటి గొప్ప నాయకులు మన పార్టీకి సొంతం. వాళ్ళ ఆశయాలతో ఈరోజు రెండో తరం కూడా, యువ రక్తం కూడా ముందుకి నడుస్తుంది ఒక తెలుగుదేశం పార్టీలో. శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ. ఈ బంధం ఎవరు తెంపలేరు. పార్టీకి ఒక కంచుకోటగా ఉన్న నియోజకవర్గం శ్రీకాళహస్తి నియోజకవర్గం. గోపాలన్నకి బాబు గారికి ఉన్న బంధం ఈరోజు మీ లోకేష్కి సుధీర్కి అదే బంధం నడుస్తుంది. సుధీర్ స్పీడ్ ఉంది, ఓవర్ స్పీడ్ ఉంది, దానివల్ల అప్పుడప్పుడు యాక్సిడెంట్లు కూడా అవుతాయి. పాదయాత్రలు వచ్చినప్పుడు నేను చూసా, నా స్పీడ్లో నడవలేకపోయాడు. నేను నడుచుకుంటూ వెళ్తుండే, అన్నా ఆగన్నా. మొదటి రోజు చూసా, నన్ను ఆగమన్నాడు. రెండో రోజు ప్రతి 100 మీటర్లకి ఒక 10 మంది మహిళలను నుంచోబెట్టాడు, ఆరతి ఇస్తున్నారు. నాకు అర్థంలే, అరే చిత్తూరు జిల్లా మొత్తం నడిచిన ప్రతి 100 మీటర్లకి 10 మంది మహిళలు ఉంటావు ఏంట్రా భయను. ఆపి నా వెనకాల నుంచి, అమ్మా ఆపనరా బాబు, దేవుడా కాపాడు నన్ను అనుకునే పరిస్థితి. ఇప్పుడు బాగా తగ్గాడు, బొజ్జ కూడా తగ్గిపోయింది. మనం చూసాం ఆ రోజు బడా చోర్ మనందరిని ఎట్లా ఇబ్బంది పెట్టారు, ప్రజల్ని ఎలా వేధించారు, దానివల్ల ప్రజలు ఎలాంటి తీర్పిచ్చారో మనందరం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు సుధీర్ నేను చేయలేని పని కూడా చేశాడు. అనంత్ అంబానీ వచ్చినప్పుడు నాకు కొంచెం మొహమాటం ఉంటుంది, అడగాలంటే 10 సార్లు ఆలోచిస్తా. మనోడికి మొహమాటం లేదు. ఆయన వస్తే అద్భుతమైన గుడి ఉంది మా దగ్గర, దేవుడి కోసం సేవ చేద్దాం, గుడిని అభివృద్ధి చేద్దాం అని కోరిన వెంటనే అనంత్ గారు అద్భుతంగా స్పందించి సుమారుగా 50 కోట్ల రూపాయలు మన గుడికి ఇస్తాం జరిగింది. ఇప్పుడు అనుకుంటున్నా నేను కూడా అడగాలని. అంతేకాదు, నేను ఒక పిలిపిస్తే పిల్లలు బాగా చదువుకున్నారు, ఆ కుటుంబాలకి అండగా నిలబడాలంటే